హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చాతుశ్రీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నానండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే, ఈరోజు సాటర్డే కదా, నేను ఈరోజు నుంచి 7 శనివారాల వ్రతం చేయబోతున్నాను. అది ఎలా చేస్తారు ఏమి అనేది మీకు కూడా చూపిద్దాము. ఎవరికైతే తెలియదో వాళ్ళకి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనము చదివిడి కొట్టుకోవాలండి. దానికి ఫస్ట్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి, బియ్యం పిండి. ఇది వేసుకొని బాగా నానబెట్టాలండి. హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టుకోవాలి. చదివిడి వేసినాక ఇప్పుడు బియ్యం పిండి వేసినాక కదా, బెల్లం, ఘీ, ఆవు నెయ్యి వాడకండి. ఒక బనానా, కొన్ని పాలు. ఇవ్వండి, ఇలా వచ్చేదాకా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనము నానబెడదాం. దీన్ని పప్పు వేసుకోవాలండి. వడపప్పు అంటే బ్యాగ్ వేసుకుంటాం. బ్యాగ్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పానకం చేస్తున్నాము. కొన్ని వాటర్, బెల్లం, కొన్ని యాలకులు దంచేసుకోవాలండి. యాలకులు వేసుకున్నాక మిరియాలు కూడా కొన్ని దంచేసుకోవాలి. వేసుకొని దీన్నంతా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను రవ్వ కేసరి చేస్తున్నా అండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా గీ వేసుకోండి. గీ మెల్ట్ అయినాక రవ్వ వేసుకోవాలండి. కొద్దిగా ప్రసాదానికి కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పాలు పోసుకోవాలండి. దీంట్లోకి పాలు చేస్తే పని కూడా తొందరగా చేస్తుంది. పాలు బాగా ఉడికించుకోవాలి.
నేను ఈ పూజ ఇదే అండి ఫస్ట్ టైం చేస్తుండేది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాను ఏమనేసి. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా కరెక్ట్ చేసుకుంటానండి నేను. ఇట్లా ఉడికిన తర్వాత షుగర్ వేస్తున్నాను. అవకేసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పూజ చేయడానికి వెళ్దాం. పూజ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటాం. నేను ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ 2 పీటలు వేస్తున్నాను. ఇప్పుడే పట్టణం పెట్టుకుంటున్నాను. ఇక్కడ వినాయకుడు లక్ష్మీదేవి కూడా ఖచ్చితంగా ఉండాలి నాకు. నా దగ్గర ఉన్నాం వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి దేవి లక్ష్మీ. ఇప్పుడు మనము దేవునికి తులసిమాల వేయాలండి. వెంకటేశ్వర స్వామికి తులసిమాల అంటే చాలా ఇష్టము. నేను ఇక్కడ ఏం చేశానంటే వెంకటేశ్వర స్వామికి వినాయకుడికి ఇద్దరికి కలిపేసినాను. ఇక్కడ సేమ్ పూజ చేసిన రోజే మా మమ్మీ వాళ్ళు వచ్చినారు బెంగళూరుకి. అప్పుడు మా మమ్మీ చెప్పింది వినాయకుడికి తులసిమాల వేయకూడదంట అండి. వినాయకుడికి తులసిమాల అంటే నచ్చదంట. అందుకనేసి తులసిమాల వినాయకుడికి వేయకూడదు, వెంకటేశ్వర స్వామికి ఒక్కటే మనం వేయాలండి. నాకు తెలియక వెంకటేశ్వర స్వామికి వినాయకుడికి ఇద్దరికి తులసిమాల వేసాం కదండి ఇక్కడ. నెక్స్ట్ టైము ఆ తప్పు కాకుండా నేను చూసుకుంటాను. అండ్ ఇక్కడ నేను వస్త్రం వేస్తున్నాను అండి. వస్త్రం అయితే ఇద్దరు దేవుళ్ళకి వేయచ్చంట. ఇప్పుడు నేను ఇక్కడ దేవుని ఫొటోస్కి పూలతో డెకరేషన్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ దీపాలు పెట్టుకున్నానండి. 2 దీపాలు, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. దాంట్లోకి నూనె వేసి 2 ఒత్తులు వేసి పెట్టుకోవాలా. కొంతమంది ఒక్కొక్క ఒత్తి వేస్తారు దీపాలకి, అట్లా ఒక్కొక్క ఒత్తి వేయకూడదండి. 2 ఒత్తులు ఖచ్చితంగా కంపల్సరీగా వేయాలా. ఇది ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఒకటే చెప్తున్నా అండి నేను, తెలిసిన వాళ్ళకి కాదండి ఇది. ఇప్పుడు నేను ఇక్కడ తాంబూలం పెట్టుకుంటున్నాను అండి. 2 ఆకులు అటు సైడు 2 ఆకులు ఇటు సైడ్ పెట్టుకొని 3 ఒక్కలు వేస్తున్నా అండి. అటు సైడ్ ఆకులేకి 3 ఒక్కలు, ఇటు సైడ్ ఆకులేకి 3 ఒక్కలు. అండ్ కాయిన్ పెట్టాలండి. మీ దగ్గర ఏ కాయిన్ ఉంటే ఆ కాయిన్, 2 రూపీస్ కాయిన్ ఉంటే 2 రూపీస్, 1 రూపీ కాయిన్ ఉంటే 1 రూపీ, 5 రూపీస్ కాయిన్ ఉంటే 5 రూపీస్ కాయిన్, ఏ కాయిన్ అయినా పెట్టాలా. పెడితే చాలా మంచిదండి. అండ్ 2 అట్టిపండ్లు, 2 అట్టిపండ్లు కానీ 2 యాపిల్ కానీ ఏవో ఒకటి పెట్టుకోవాలండి మనము. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టుకోవచ్చా అండి. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ఫ్రూట్స్ లేదంటే చక్కెర కానీ లేదంటే బెల్లం కానీ పెట్టుకోవచ్చా అండి. నేను ఇప్పుడు ఇక్కడ ప్రసాదం పెడుతున్నా అండి. ఫస్ట్ వారము లాస్ట్ 7th వారము 7 ప్రసాదాలు ఖచ్చితంగా పెట్టాలంట. నేను ఏమేమి పెడుతున్నానంటే ఇక్కడ వడపప్పు, పానకము, చలివిడి అండ్ రవ్వ కేసరి అండ్ 3 ఫ్రూట్స్ పెడుతున్నాను అండి. జామకాయ పెట్టాను, యాపిల్ పెట్టాను అండ్ కస్టర్డ్ యాపిల్ కూడా పెట్టాను నేను ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ముడుపు కడుతున్నానండి దేవునికి. మనం పూజ చేసేటప్పుడు మనం దేవునికి ముడుపు కట్టి మన కోరిక ఏదైనా ఉంటే అది కోరుకోవాలా. అది ముడుపు ఎలా కట్టాలా అంటే ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని పసుపులో నానబెట్టాలా అండి. నానబెట్టినాక
ఎక్కడ తేప లేకుండా పసుపు అంతా నీట్గా పట్టియాలి. పట్టించిన తర్వాత 11 రూపీస్ అయితే 11 రూపీస్, లేకపోతే మీకు ఎంత తోచితే అంత పెట్టి, ఇంకేమన్నా మీకు ఏమైనా కోరికలు ఉంటే అట్లా ఏదైనా వస్తువు కానీ ఏదైనా పెట్టి దాంట్లో బాగా ముడేసి కట్టి నీట్గా టైట్గా కట్టండి, ఎందుకంటే లూజ్ కాకోకుండా ఉండడానికి. అప్పుడు కట్టినాక మనము ఆ దేవుడి ఫోటో ఉంది కదా, వెంకటేశ్వర స్వామి ఫోటో, ఆ ఫోటో ముందర పెట్టి మనము దేవుణ్ణి ముక్కోవాలండి. ఇప్పుడు మనము 7 దీపాలు చేసుకోవాలండి. 7 దీపాలు చేసేటప్పుడు మనము ఆ దీపం చేస్తాం కదా, అప్పుడు కింద ఒక ఆకు తమలపాకు పెట్టుకొని ఆ ఆకు మీద దీపం అనేది పెట్టి మనము వెలిగించుకోవాలండి. ఈ దీపాలు ఎలా చేసుకోవాలంటే కొద్దిగా బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి, బెల్లము, కొద్దిగా నెయ్యి, ఒక అట్టిపండు అండ్ పచ్చిపాలండి. పాలు కాంచుకోకుండా పచ్చిగా ఉంటాయి, ఆ పాలు కొన్ని వేసుకుంటూ బాగా కలుపుకొని ఒక 1 అవర్ మనం బాగా నానబెట్టుకోవాలండి. దాన్ని నానబెట్టుకుంటే అప్పుడు దీపం అనేది బాగా వస్తుంది మనకి. ఇప్పుడు మనము ఇలా 7 దీపాలు అన్నీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యే వాడాలండి దీనికి. ఆవు నెయ్యి ప్రతి ఒక్క దీపంలోకి మనము వేసుకోవాలి. 7 దీపాలు చేసేసిన తర్వాత అండ్ మనం నెయ్యి అన్ని దాంట్లలోకి ఆవు నెయ్యి వేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే 7 ఒత్తులు పెట్టుకోవాలండి. 7 ఒత్తులు ఎలా పెట్టాలంటే ఒక ఒత్తిలాగా చేయాలి. 7 ఒత్తులను తీసుకొని ఒక ఒత్తిలాగా చేసుకొని అప్పుడు మనము ప్రతి ఒక్క దీపంలోకి పెట్టుకోవాలి. ఇది చాలా అంటే చాలా మ్యాండేటరీ అండి. ఇది ఇక్కడ మీకు ఒకటి చెప్తానండి, ఏమంటే ఇప్పుడు మనము ఒక్కొక్క ఒత్తి ఉంది కదా, అదే 7 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిలాగా చేయాలన్నాం కదా, అది ఒక్కొక్క దాంట్లో పెట్టి అప్పుడు నెయ్యి అంతా వేసేటప్పుడు కరగలేదు అనుకోండి, అప్పుడు మనకి మళ్ళీ అదంతా తొందరగా వెలగదు దీపం అనేది. అందుకనేసి మనం ఏం చేయాలంటే ముందు రోజే మీరు ఫ్రైడేనే ఒక బాక్స్ తీసుకొని బాక్స్లోకి నెయ్యిని అంతా బాగా కరిగిచ్చేసి ఆ బాక్స్లోకి వేసినాక ఆ ఒత్తులు ఉంటాయి కదా, 7 ఒత్తుల్ని ఒక ఒత్తిలాగా చేసుకోమన్నాం కదా, ఆ ఒత్తుల్ని ముందు రోజు నానబెట్టుకుంటే మీకు నెక్స్ట్ రోజు పూజ చేసే టైము సేవ్ అవుతుంది అండ్ అట్లే మీకు బాగా నానడానికి తొందరగా కూడా వెలుగుతుందండి ఇక్కడ దీపం. ఇప్పుడు మనము ఈ దీపంలోకి ఒత్తులు వేసిన తర్వాత ఈ ఒత్తుల్ని మనం వెలిగించుకోవాలంటే అది ఎలా వెలిగిల్లంటే మ్యాచ్ బాక్స్ అస్సలు యూజ్ చేయొద్దండి. మ్యాచ్ బాక్స్ యూజ్ చేయకుండా అగరబత్తితోనే అంటించుకొని అగరబత్తితోనే అన్ని దీపాలు అంటించుకోండి. మీరు అగరబత్తితో అంటిస్తేనే చాలా మంచిదండి. మీరు మ్యాచ్ బాక్స్ ఏ దానికి యూజ్ చేయకూడదు. మనం నార్మల్గా ఇంట్లో దీపం పెట్టేటప్పుడు కూడా మ్యాచ్ బాక్స్ యూజ్ చేయకోకుండా అగరబత్తితోనే అంటించేకి ట్రై చేయండి. ఇప్పుడు దీపాలన్నీ అంటించేసినాము, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే అగరబత్తిలు అంటిల్లండి. అగరబత్తిలు కూడా ఎన్ని అంటిల్లంటే 7 వారాల రథం కాబట్టి 7 అగరబత్తిలే తీసుకొని అంటియాలండి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అక్షింతలు కలుపుకుంటున్నా అండి పూజ చేయడానికి. మీరు కావాలంటే ముందే కలిపి పెట్టుకోండి. ఇప్పుడు మనము దేవునికి 7 దీపాలు పెట్టేసినాము, నార్మల్గా 2 దీపాలు పెట్టేసినాము అండ్ అగరబత్తులు కూడా అంటించేసినాము. ఇక్కడికి ఒక 70% పూజ అయిపోయింది. ఇంకా 30% పూజ ఏమి ఉందంటే ఇప్పుడు మనం మెయిన్ పూజ స్టార్ట్ చేయాలా. ఏం చేయాలంటే ఫస్ట్ మనము వినాయకుడికి పూజ చేయాలండి. ఫస్ట్ ఏ పూజ చేసినా కూడా మనము ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి అలానే ఇప్పుడు కూడా మనము వినాయకుడికి పూజ చేయాలి. ఆ తర్వాత మనము లక్ష్మీదేవికి పూజ చేయాలి. లక్ష్మీదేవికి ఏం పూజ చేయాలా అంటే లక్ష్మీదేవి అష్టోత్తరం అని ఉంటుంది, 108 అష్టోత్తరాలు ఉంటాయి, అవి చదువుకోవాలండి. చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ అక్షింతలు వేసుకుంటూ మనము దేవునికి పూజ చేయాలి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఐప్యాడ్లో పెట్టుకున్నా అండి నేను అవి అష్టోత్తరాలు. నేను ఇక్కడ సౌండ్ వస్తే నాకు కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను సౌండ్ మ్యూట్ చేశాను, అందుకే చెప్తున్నాను. అండ్ మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. వెంకటేశ్వర స్వామికి కూడా సేమ్ అంతే అండి, వెంకటేశ్వర అష్టోత్తరము, ఆ తర్వాత గోవిందనామాలు చదువుకోవాలండి. గోవిందనామాలు కూడా సేమ్ అంతే, ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ కొన్ని అక్షింతలు వేసుకుంటూ మనము పూజ చేసేసేదే అండి. ఆడికి అయిపోతుంది. ఇంకా మనము అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనము టెంకాయ కొట్టాలండి. టెంకాయ కొట్టిన తర్వాత మనము హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చినాక ఆటికి కంప్లీట్ పూజ అంతా అయిపోతుందండి. ఆ రోజు పూజ చేసిన రోజు మనము ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. నెగిటివ్ వైబ్స్ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనకి. ఆ స్మెల్కి ఆ దానికంతా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.
మార్నింగ్ పూజ అయిన తర్వాత నేను ఇప్పుడు ఈవినింగ్ పూజ చేస్తున్నా అండి. ఈవినింగ్ ఏం చేయాలంటే పూజ చేసే ముందు మనము ఇదంతా క్లీన్ చేసుకోవాలండి. ఈ బ్రష్ నేను ఎందుకు వాడుతున్నా అంటే ఇది నేను పూజకే వాడతాను కాబట్టి నేను ఆ బ్రష్ ఇక్కడ వాడుతున్నానండి. మనము ఇక్కడ బాగా అంత నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆ 7 దీపాలు ఉన్నాయి కదా అండి. ఆ 7 దీపాల్లో మనం మార్నింగ్ ఒత్తులు వేసి పెట్టినాం కదా, ఆ ఒత్తులు అన్నిటిని డస్ట్బిన్లో వేసుకోండి. మనము పూజకు వాడే డస్ట్బినే వాడాలండి, వేరే డస్ట్బిన్ కాదు. ఆ డస్ట్బిన్లకి ఒత్తులన్నీ వేసేసిన తర్వాత అప్పుడు ఆ 7 దీపాలని మనము ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో కానీ పెట్టుకోండి. ఆ దీపాలని ఏం చేయాలంటే ఆవుకన్నా పెట్టండి, మీరు ప్రసాదంకైనా తీసుకోండి, వాటర్ లేకన్నా ఏదైనా నీళ్ళ లేకన్నా వేయండి, లేదంటే ఎవరైతే తొక్కుకోకుండా క్లీన్ ప్లేస్ ఉంటుందో అక్కడన్నా వేయండి, లేదంటే చెట్టు కింద అన్నా వేయండి, చాలా మంచిది. అండ్ మళ్ళీ ఏం చేయాలంటే మనము ఆ దీపాలు పెట్టిన కింద ఆకులు ఉన్నాయి కదా, ఆ ఆకులు కూడా మనము డస్ట్బిన్లోకి వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మనము అక్కడ అక్షింతలు అవన్నీ పడి ఉంటాయి కదా, అవి కూడా మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసిన తర్వాత ఏం చేయాలంటే దీపాలు అంటించుకోవాలండి. దీపాలు సేమ్ అగరబత్తితోనే అంటియాల. దీపాలు అంటించేసిన తర్వాత మనము ఏం చేయాలంటే 7 అగరబత్తీలు ఖచ్చితంగా అంటియాలి, మార్నింగ్ ఈవినింగ్. ఎందుకంటే మనం చేస్తా ఉండేది 7 శనివారాల వ్రతం కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా 7 అగరబత్తీలు అయితే అంటియండి. అగరబత్తీలు అంటించేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మార్నింగ్ హారతి ఇచ్చాం కదా, ఈవినింగ్ కూడా సేమ్ అలానే హారతి ఇచ్చేస్తాం కదండి. హారతి ఇచ్చేసినాక అయిపోయింది, వాటికి పూజ అయిపోయింది. మళ్ళీ మనము ఆ రోజే మనము ఈవినింగ్ కూడా ధూపం వేసుకున్నా కూడా చాలా మంచిది. అంత అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీపాలు ఎప్పుడైతే వెలుగుతూ ఉన్నప్పుడే అప్పుడే మనము దేవుని కదిలిచ్చేసేయండి. దీపాలు కొండెక్కినాక దేవుని కదిలియకూడదంట అండి, అది నాకు తెలియదు. మా మమ్మీ వాళ్ళు వచ్చింటే మా మమ్మీ చెప్పింది నాకు, అట్లా కదిలికోకుండా పెట్టుకుంటే చాలా మంచిదని. మళ్ళీ ఈవినింగ్ అంతా దీపాలంతా కొండెక్కిన తర్వాత ఏం చేయాలంటే అప్పుడు మనము పటాలు అవన్నీ తీసేసి మనము ముందు దేవుణ్ణి ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అండ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.